యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని సహజ యోగా రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరీకృష్ణ అన్నారు. ఈ నెల 28న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సహజ యోగా ధ్యాన పోస్టర్ను ఆవిష్కరించారు. మాతాజీ నిర్మలాదేవి స్థాపించిన సహజ యోగా నేడు సుమారు 170 దేశాల్లో వ్యాపించాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కులమత ప్రాంత వయసుతో సంబంధం లేకుండా సహజ యోగా సాధన చేస్తూ శారీరక మానసిక భావోద్వేగ సమస్యలను పరిష్కరించుకుంటున్నారని వారు వివరించారు. జూన్ 26 నుండి 30వ తేదీ వరకు సుమారు 500 మంది ప్రతినిధులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల దేశాల నుంచి అతిథులు వచ్చి సహజ యోగాలో పాల్గొంటారని వెల్లడించారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ మా తెలంగాణ సహజయోగ సొసైటీ తరఫు నుంచి హృదయపూర్వక స్వాగతం. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సహజయోగ పద్ధతి అనేది యావత్ 175 దేశాలలో ఉంది. మన భారతదేశంలో కూడా చాలా మంది సహజయోగ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఇది ఎంతో మందికి, చిన్న పిల్లల నుంచి పెద్దవారికి ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా చెడు వ్యసనాలకి అలవాటు పడ్డటువంటి యువత కానివ్వండి, లేదంటే మనశ్శాంతి లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క యోగా అనేది ఉపయోగపడుతుంది. సహజయోగం ద్వారా ముఖ్యంగా స్త్రీకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతున్నారు ఈ రోజుల్లో. వారి విద్యాపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, కుటుంబ సమస్యలు తీర్చడంలో కానీ స్త్రీ పాత్ర చాలా ఉంటుంది. స్త్రీ శక్తి అని మనం ఎన్నో రోజుల నుంచి వింటున్నాము. కానీ ఆ శక్తి ఈ రోజును చూస్తే ఒత్తిడికి గురవుతుంది. సహజయోగం ద్వారా ఆ ఒత్తిడిని తొలగించుకొని వారు ఒక సమతుల్య స్థితిలో రావడం వల్ల వారి పిల్లల్ని, వారి కుటుంబానికి ఒక బ్రిడ్జ్